హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీకు టేస్టీ అయిన గోంగూర చట్నీ చూపిస్తున్నాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని వేయించుకున్నాక తర్వాత ఏమంటే గోంగూర వేయించుకోవాలన్నమాట. అయితే నేను ఎండుమిర్చి వేయించిన ఆ క్లిప్ నేను తీయలేదన్నమాట, అందుకని యాడ్ చేయట్లేదు. అదే ప్యాన్లో ఇప్పుడు గోంగూర వేయించుకున్నాను అనమాట. కొంచెం లైట్గా ఆయిల్ పోసి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అవన్నీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక ఆనియన్ కొంచెం చింతపండు యాడ్ చేసి సపరేట్గా ఇట్లా యాడ్ చేసి సపరేట్గా మిక్సీ పట్టండి. ఏంటంటే ఎండుమిర్చి ఆనియన్ చింతపండు కలిపి మిక్సీ పట్టండి. నేనేం మొత్తం కలిపి పట్టేసరికి నాకు గింజలు కొంచెం మెదగలేదు అక్కడక్కడ. మీరైతే ఇట్లా సపరేట్గా పట్టుకోండి. ఇది అన్నంలోకి మస్తు ఉంటుంది, ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే మస్తు ఉంటుంది అనమాట. ఖచ్చితంగా చెప్తాను నేను దీనికి. పోపుకి వచ్చేసి కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న అంతే. టేస్టీ గోంగూర చట్నీ రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే ఈ వీడియో.